సాయి చరణ్కి ఉండి ఉండి బోర్ కొట్టింది అయితే ఆడు సాయి చరణ్ గాడిగా డైరెక్ట్ వచ్చేసిండు అలా సొంతూరుకి. ఆ సొంతూరుకి వచ్చిన సిటీలో ఎన్ని రోజులు బతుకుతారా బాబు, కొంచెం పల్లెటూరు నేచర్ నీకు ఎంజాయ్ చేయరా అంటే నేచర్ వీడియోస్ పెడతావు కానీ నేచర్లో ఉండవా అంటేనేమో నేచర్ ఉండదు అందుకు వచ్చిన ఇట్ మా సొంతూరు అల్లి పీకి వచ్చిన స్టార్ట్ ఇస్తున్నా. ఇతను మా మామ, ఇతను మా బాబా. ఈ చెట్లు ఉంటాయని చెప్పిన మీకు, చెట్లు ఉన్నాయి. ఇది మనం చూసుకోండి చెట్లు, ఇలా చెట్లు ఉంటాయని చెప్పిన, ఇలా చెట్లు ఉన్నాయి. నిమ్మకాయలు ఇప్పుడు ఇంకా కాస్తున్నాయి, ఇంకా జాంకాయలు పెద్ద కాయ ఉన్నాడ. ఇప్పుడు వీటిని పెట్టిన ఫౌండర్ కూడా తెలుసుకోవాలి మీరైతే. ఆ ఫౌండర్ కూడా తెలుసుకోకపోతే మీకు యాంగ్జైటీ అనేది అంటారు కదా, ఎగ్జైట్మెంట్ అది మీకు తీరాలి కాబట్టి అతన్ని రివీల్ చేస్తున్నాడు ఫేస్ని. నువ్వు చెట్లు ఎందుకు పెడుతున్నావు బాపా? చల్లదనం చెట్లు ఇంకా పండ్లు ఇస్తాయి మనకు. ఓకే, సీతాఫలం ఉన్నది, జామ చెట్లు, కొన్ని ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి. సూదినిమ్మ కాదు, దానిమ్మ, కలబంద ఉన్నది. కలబంద ఉన్నది. కొన్ని ఇట్లనే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. నిమ్మ చెట్టు ఉన్నది అట్లా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం. ఇది సచ్చిరను. మళ్ళీ ఇంకేమి సర్ప్రైజ్ లేవా అంటే సర్ప్రైజ్ ఉన్నది. నీకు 20 lakhs వస్తే ఒక సర్ప్రైజ్ని నీకు రివీల్ చేస్తాను. 20 lakhs రాలేదు ఖచ్చితంగా. 20 lakhs ఖచ్చితంగా వస్తేనే నేను మీకు సర్ప్రైజ్ అనేది చెప్తాను. ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఆ యూట్యూబర్ ఇంకా మా ఊళ్ళోనే ఉంటాడు. ఓ యూట్యూబర్ అనుకున్నాడు ఏం కానీ ఉంటాడు అనుకుంటా సార్. ఓ యూట్యూబర్ ఉన్నాడు, ఆ యూట్యూబర్ని చూపిస్తాను. ఒక 20 lakhs వచ్చినాయి అనుకో, అందరికి అరౌండ్ 75 అట్లా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతని పాపులర్ వీడియో షార్ట్ ఏంటంటే 8 million వ్యూస్ వచ్చినాయి. అతన్ని మీకు ఫేస్ రివీల్ చేస్తాను. అసలు ఈ బ్లాగ్ని మొత్తం హైలైట్ చేసిన సెల్ఫ్ని చూడాలా, ఈ యాంగిల్లో దేర్ యు గో. ఈ స్పెట్స్ పెట్టుకుంటే ఒక వైబ్ వస్తుంది, ఆ వైబ్ని ఎంజాయ్ చేయండి. స్పెట్స్ పెట్టుకుంటే వైబ్ వస్తుంది. పోయింది కదా అరౌండ్ నేను అడిగిన అంకుల్ నాకు అరౌండ్ 120 rupees నాకు ఒక స్పెట్స్ రావాలంటేనేమో అడిగిచ్చిండు. దీంట్లో ఏమి ఫెసిలిటీస్ ఉంటాయంటేనేమో సన్ రైజ్ కూడా రిఫ్లెక్ట్ చేస్తాడు. ఇట్లా పడ్డే అని రిఫ్లెక్ట్ అవుతాయి ఇట్లా. ఆ తర్వాతనేమో ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చింది. ఇంకేమో ఐస్ కూడా నొప్పి అనేది ఉండదు అట్లా. అందుకే నేను కొనుక్కున్నా. మా మామ చాలా సంవత్సరాల నుంచి భక్తి మార్గం నడుస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి విఠల కుంభై దేవునికి పండరపురంకి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాడో మొత్తం కనుక్కుందాం, మొత్తం మాటలు విందాం. ఎన్ని సంవత్సరాలు
ఇట్లనే పట్టుకొని ఉండాలి. సచిన్ బ్రో ఇంకా ఏమి షార్ట్స్ రాకులేవు, వీడియోస్ రాకులేవు అంటేనేమో కొంత హెల్త్ మంచిగా లేకుండా, హెల్త్ మంచిగా అయిపోయింది ఇప్పుడు. ఆల్ ఫైన్, ఆల్ సెట్. మళ్ళా 2-3 days గ్యాప్ ఇంకా రాదు. రోజు వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏదైనా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అంటే ఒక మైక్ కొనుక్కుంటా, కెమెరా కొనుక్కుంటా, ఇంకా మీరు సపోర్ట్ ఇస్తే ఇవన్నీ అవుతాయి. ట్రై చేయండి అంతే. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.